బ్రతుకంతా పావనుడు యేసే చరణాగతి నీకు. మానవుడా మట్టివైన నరుడా పాపములోన నీ బ్రతుకంతా పావనుడు యేసే చరణాగతి నీకు. మానవుడా వడలు సడలిన ముఖమే వాడిన కాళ్ళు కళ్ళు కదలకపోయినా వడలు సడలిన ముఖమే వాడిన కాళ్ళు కళ్ళు కదలకపోయినావా పాపము కొరకే పరుగెడుచున్నావా పాపము కొరకే. యేసే చరణం నీ పాపహరణం. యేసే చరణం నీ పాపహరణం. యేసే చరణం నీ పాపహరణం. యేసే చరణం నీ పాపహరణం. మానవుడా మట్టివైన నరుడా పాపములోనా నీ బ్రతుకంతా పావనుడు యేసే శరణాగతి నీకు. పుణ్యము కొరకే యాత్రలు చేసిన స్వర్గము రాదు కలుసము పోదు. పుణ్యము కొరకే యాత్రలు చేసిన స్వర్గము రాదు కలుసము పోదు. నదులు సంద్రములు ఎన్నెన్ని దాటినా నదులు సంద్రములు ఎన్నెన్ని దాటినా పాపము పోదు పుణ్యము రాదు. పాపము పోదు పుణ్యము రాదు. సిలువే శరణం నీ పాపహరణం. సిలువే శరణం నీ పాపహరణం. సిలువే శరణం నీ పాపహరణం. సిలువే శరణం నీ పాపహరణం. మానవుడా మట్టివైన నరుడా పాపములోనా నీ బ్రతుకంతా పావనుడు యేసే చరణాగతి నీకు. సహోదరులారా పాట విన్నారు కదా. వడలు సడలినా ముఖమే వాడినా కాళ్ళు కళ్ళు కదలకపోయినా పంచేంద్రియములు పని చేయకపోయినా ఇష్టి స్థితిలో ఉన్నటువంటి మనిషి కూడా పాపం కోసం పరిగెడుతున్నాడంటే అది అపవాది తంత్రమని మనం గ్రహించాలండి. ఏ ఒక్కరు దేవునికి సన్నిహితం కాకుండా వాడు నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడని మనం గ్రహించాలి. మొన్న మనం చూసినప్పుడు మనవరాల వయసు ఉన్నటువంటి ఒక యవన బిడ్డన ఒక ముసలివాడు ఏం చేశాడో మనం యూట్యూబ్లో ఎంత ఘోరమైన సంఘటనో చూసి ఉన్నాం. ఏమంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే అపవాది మనిషిని తప్పుదారి పట్టించి నరకానికి తీసుకువెళ్ళిపోతున్నాడు. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి ప్రతి ఒక్కరూ చేరాలి. అందుకు దేవుడే శరణం, దేవుడే పాపహరణం. నీ పాపహరణం ఆయనే, నీ పాపానికి పరిహారం ఆయనే. పరిశుద్ధుడైనటువంటి దేవుడు సర్వమానవాళి రక్షణార్థమై తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఏకైక దేవుడు. ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని ఆయన ఒక్కడ మాత్రమే మన కోసం చేశాడు. ఈరోజు కుటుంబాలలో శాంతి లేదు, సమాధానము లేదంటే ప్రతి ఒక్కరూ గ్రహించాలండి. ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో భక్తి చేస్తున్నారు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నారు. కానీ మనిషికి మాత్రం రక్షణ కొదువుగా ఉంది. మనిషికి రక్షణ కొదువుగా ఉంది.
దేవుడే రక్షణిచ్చేవాడు, దేవుడు ఒక్కడే రక్షణిచ్చేవాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళరని దేవుని వాక్యం సెలవిస్తోంది. సహోదరులారా, గ్రహించండి, దేవుని వాక్యాన్ని మీ సొంతం చేసుకోండి. మీ గృహాల్లోకి వచ్చింది కదా, మీ గృహాల్లోకి ఎంతో ఆర్భాటముతో మీకు ప్రకటిస్తూ ఉంది కదా. పక్కన పెడుతున్నావా? చెడు తలంపులు కలిగి ఉన్నావా? మంచి ఆలోచనతో మంచి దేవుణ్ణి వెంబడించండి, మంచి దేవుణ్ణి ఆరాధించండి. ఇదే మీకు శుభవర్తమానం. దేవునికే మహిమ కలుగును గాక.